జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. జిల్లాల వారీగా మంత్రులు, విప్లు, సలహాదారులు వేడుకల్లో పాల్గొనున్నారు. పరేడ్ గ్రౌండ్లో రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. దీంతో పాటుగా ఇప్పటికే మొదలైన స్కీమ్లను స్పీడప్ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మిషన్ 26 డేస్ పేరుతో పలు కొత్త పథకాలు, కార్యక్రమాల అమలును వేగవంతం చేస్తుంది. లోకల్ బాడీస్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి వరుసగా రాజ్య యువ వికాసం, గ్రామ పాలనా అధికారులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఇక ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతోంది. ఇక దీంతో పాటుగా రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపునకు నిర్ణయం తీసుకుంది. జూన్ 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు ప్రారంభించబోతోంది. అందులో భాగంగా రెవెన్యూ ఆఫీసర్ల సెలవులను రద్దు చేస్తుంది. గ్రామాలకు కొత్త జీపీఓలను నియమించడంతో పాటుగా ఉద్యోగుల డిమాండ్లపైన ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. రాష్ట్ర అవతరణ వేడుకలు, కొత్త పథకాల ప్రారంభం నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.